అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రిషికొండపై నిర్మాణాలకి మెడికల్ కాలేజీలకి లింక్ పెట్టేసి కూటమి నేతలు చేస్తున్న విమర్శల్ని తప్పుపట్టారు జగన్. యోగా డే రోజున పెట్టిన ఖర్చుని ఇక్కడ ప్రస్తావించారు ఆయన. ప్రజల సొమ్మును వృధా చేశారంటూ ఆరోపించారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి సత్యకుమార్. రిషికొండలో నువ్వు చెప్పే హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది ఇప్పుడు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా? యోగా అనేది గుర్తుందా? ఒక్కరోజు ప్రోగ్రాం యోగాకు ఖర్చు పెట్టిందంత 330 కోట్లు. 330 కోట్లు కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. దాదాపు 3% ఆదాయం జిఎస్డిపికి జీడిపికి ఇదవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తున్నది. 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు చేస్తున్నది. ఇక్కడ మాత్రమే ఖర్చు పెట్టట్ల, ప్రపంచంలో 170 దేశాల్లో ఇవాళ యోగా చేస్తున్నారు. మన దేశంలో కాదు, ఇతర దేశాల్లో కూడా 170 దేశాల్లో యోగా డే రోజు యోగా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఖర్చు పెడుతున్నారు మనం చూసి. ఎందుకంటే మన విధానం బాగుంది. ప్రివెంటివ్ మెజర్స్ కోసం యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. యోగా అంటే ఆయుష్ విధానాలు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ చేస్తుంటే ఇక్కడ మీరు ఖర్చు పెట్టారని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి